ఏ ఒక్కడి నశించటము ఆయన చిత్తం కాదు. అందుకే ఇక్కడ అంటాడు, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 18:14 అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రియదేవుల, ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి అంత గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఆ పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడట. ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆయన గురించి వ్రాయబడింది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టాడట. దాసుని స్వరూపంని ధరించుకున్నాడట. తన్ను తానే ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడట. చూడండి, నశించిపోయిన మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ.